శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్వీజ కార్తీక మాసాల్లో అక్టోబర్ నవంబర్ నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది? కుంభానికి అధిపతి అయినటువంటి శని మీనంలో ఉన్నాడు, అంటే ధనముందు ఉన్నాడు. కాబట్టి కుంభరాశి వారికి స్వచ్ఛాత్రాధిపతి అయిన శని ధనమంతు ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. స్వచ్ఛాత్రాధిపతి శని అయినప్పటికీ కూడా వాళ్ళకి కొన్ని రకాలుగా మరి అంత ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే కుంభరాశి వారికి కానీ మకర రాశి వారికి కానీ శని ప్రభావం తీవ్రత తక్కువ ఉంటుంది. ఎందుకంటే స్వచ్ఛాత్రాధిపతి తన ఇల్లు తను పాడు చేసుకుంటాడు, తన మనసును తను పాడు చేసుకుంటాడా. కీర్తివంతులైనటువంటి వాళ్ళు కుంభరాశిలో ఎవరైనటువంటి వాళ్ళు కీర్తివంతులు, ధనం గురించి ఆశపడరు, ధనం తనకు భరించాలి. కుంభరాశిలో కుంభం అంటేనే పూర్ణత్వంతో ఉన్నటువంటి రాశి, సామాన్యమైన రాశి కాదు. వాళ్ళు ఏది చేసినా స్వతంత్రులు, ఎవరి మాట వినరు, తొందరపాటు ఎక్కువ. అందులో ఈ 2 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు, గాబరా, కోపోద్రేకము, ఆలోచన లేకపోవుట, ఎక్కువగా స్నేహితులతో గడుపుట, కాలక్షేపం చేయడం, వృధా ప్రయత్నాలు ఎక్కువ కావడము, విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ తగ్గుట. విద్యా విషయంలో శ్రద్ధ వహిస్తే వీళ్ళకి మించిన వాళ్ళు లేరు, కానీ శ్రద్ధ పెట్టాలి బలంగా. మనకి ఒకటే నెగిటివ్ అన్నది ఎలా ఉందంటే బలంగా మనం తోసుకుంటారు. పలానా దగ్గర పాయింట్ మనకి తెలుస్తుంది, ఆ తెలిసినప్పుడు దాన్ని నిషేధించాలి. ఇది తప్పు, ఇది వెళ్తే మనం దెబ్బ అయిపోతాం, హెచ్చరిస్తారు. ఎందుకంటే దైవశక్తి ఆ గొప్పతనం అది. నెగిటివ్ పాజిటివ్ అంటాం కదా, మనకి ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో దైవానుగ్రహం హార అన్నది, అది మనకి ఎప్పుడైతే పెరిగిందో మనకి జ్ఞానశక్తి ఆటోమేటిక్గా చేంజ్ వస్తుంది. మనకి ఎవరో చెప్పినట్టు యతం పుడుతుంది, నైనా వెళ్ళద్దురా, జాగ్రత్తగా ఉండరా, ఏదో జరుగుతుంది ఆలోచించి, జరగబోయేది సూచనాప్రాయంగా హార తెలుస్తుంది. అది ఏ విధంగా వస్తుందంటే నీ జ్ఞానం వల్ల, నీ తపోశక్తి వల్ల, నీ పవర్స్ అంటే ఇటు వదిలించుకోవాలి. ముద్రలు ఉన్నాయి, ఆ ముద్రలు కనీసం ముద్రలు వేసుకున్నట్టుగైతే జ్ఞాన సంపద, ఒక అక్షర బీజం అంటే సామాన్యమైనది కాదు. నదీ ప్రభావం, సముద్ర ప్రభావం కంటే ఎక్కువైంది. అది ఎలా వస్తుంది? అక్షరం నీలో బీజాక్షరములు, కనీసం ఆ బీజాక్షరాలు కానీ జ్ఞానం పెంచుకున్నట్టుగైతే, జపం చేసుకున్నట్టుగైతే అది అలాగ పెరుగుతుంది. ఒక విత్తనం వేస్తే చెట్టు ఎలా పెరుగుతుందో అలాగా అక్షరాన్ని పట్టుకొని మనం అలా జ్ఞానం చేసుకున్నట్టుగైతే విపరీతమైన సంపద, అంటే ధనం కాదు, నీ జ్ఞాన సంపద పెరుగుతుంది. జ్ఞాన సంపద ఎప్పుడైతే పెరుగుతుందో నీకు నువ్వు డిసైడ్ చేసుకుంటావు. ధనం కావాలంటే జ్ఞాన సంపద పెంచుకోవాల్సిన పని లేదు, ఏది అసలు ఈ జ్యోతిష్యం అక్కర్లేదు, ఏదో పని చేసుకుంటే బతికేవచ్చు. జ్ఞాన సంపద కావాలి, మన హారా పెంచుకోవాలి, మన కీర్తివంతులు కావాలి, గొప్పవాళ్ళుగా 10 మందిలో మెచ్చుకోబడాలి, కుటుంబాధిపత్యంలో గౌరవంగా బతకాలి అంటే ఒక అక్షర బీజం, దైవాక్షర బీజాన్ని మనం నాటుకోవాలి. కుంభరాశి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆధ్యాత్మిక చింత కలవాళ్ళు కుంభరాశిలో ఉన్నారు, చాలా గొప్పలు. అయితే కష్టతరంతో జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు, కష్టపడి పైకి వచ్చారండి. పూర్వపు ఆస్తుల గురించి అవస్థపడలేదు, వాళ్ళు కష్టంతో పైకి రావాలనేటువంటి తపనతో పైకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుంభరాశిలో ఉన్నారు. ఈ 2 నెలలు కూడా నేనేం చెప్తానంటే శని ప్రభావం ఉంది కాబట్టి అది తీవ్రత దాల్చలేదు. అది తీవ్రత దాలిస్తే మీరు భయం పడాలి, అది తీవ్రత లేదు కాబట్టి మీరు వాటి గురించి భయం పడవలసిన పని లేదు. అయితే షష్టమ గురుడు, 6వ ఇంట్లో గురుడు ఏమైనా మరి ఆ ధనానికి ఇబ్బంది పెడుతున్నాడా అని అంటే విద్యకి ఇబ్బంది పెట్టడు,
ధనానికి ఇబ్బంది పెట్టడం. గురుగారు షష్టాష్టకములు కష్ట నష్టములే కానీ సుప్రదములు కావన్నారు కదా, ఇప్పుడు షష్టములోనే ఆ గురుడు ఉన్నారు కదా, ఏ విధంగా చెప్తున్నారండి? ఒక క్వశ్చన్ మార్క్. షష్టమాది స్థానము ఇంకో స్థానంగా చంద్రుడి ఇంటిది. అది చంద్రుడి ఇంట్లో గురుడు ఉన్నాడంటే ఒక యోగం. అందులోని ఈ ఆశ్వయుజ మాసంలో గురుడు చంద్రుడు ఎదురెదురు పడ్డారు అంటే ఏముంది? గజకేసరి యోగం ఉంది. గజకేసరి యోగం ఉన్నటువంటి ఏదైతే గురుతాలుగా బలం ఉందో ఆ షష్టములో ఉన్నా సరే కుటుంబాధిపత్యంలో పెంపొందుగా ఉంది. భయపడవలసిన పని లేదు. చూసారా? కుటుంబాధిపత్యంలో మీకు ధనానికి లోటు లేకుండా, మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే కొడుకు ఇబ్బంది అయితే తండ్రి సొలుపుతాడు, భార్య ఇబ్బంది అయితే భర్త సొలుపుతారు. కుటుంబంలో ఏది ఇబ్బంది ఉన్నా ఎవరో ఒకరు సర్దుకుంటారు. అలాగే బంధువర్గం వారు కానీ ఎవరో ఒకరు మనకి సహాయపడతారనేటువంటి విశేషం ఉంది. భయపడాల్సిన పని లేదు. నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అవివాహితులు ఎవరైతే ఉన్నారో వివాహం విషయంలో కూడా తడుకోవాల్సిన పనులు శుభపరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 2 నెలల్లో కూడా ఏదో ఒక రకమైనటువంటి ప్రేమ వ్యవహారాలు కూడా కొమ్మలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ప్రేమ వ్యవహారాలు ఉంటాయి. ఆ ప్రేమ వ్యవహారాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. పెద్దలు అంగీకరిస్తారు. కాబట్టి అన్ని రకాల సుఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి శనికాలిక తీవ్రత ఉందని మీరు భయపడవలసిన పని లేదు. స్థిరవారం పూట స్వామివారిని, వెంకటేశ్వర స్వామిని మనస్సారా కూడా ప్రార్థించండి. ఆలయ ప్రదక్షిణ చేయండి. నిమ్మకాయ డెప్పలో నూనె దీపం వెలిగించండి. అన్ని సుఫలితాలు ఆశిద్దాం. మళ్ళీ మరో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.